హాయ్ విఆర్ ఇంటీరియర్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి, ఫుల్ లెంత్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదని. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం బిజీగా అయితే ఉన్నామండి. కొన్ని ఫ్లాట్స్ అయితే వీడియో రికార్డ్ చేయడానికి కూడా టైం లేకపోవడం వల్ల అయితే అప్లోడ్ చేయలేదండి. ఈరోజు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చి పిఎం పాలెం వైజాగ్లో చేసిందండి. ఈ ఫ్లాట్ వచ్చి బిల్డర్ సజెషన్ వల్ల మనకు ఓకే అయింది. ఇంకా క్లయింట్స్ గురించి చెప్పాలంటే, క్లయింట్స్ అని చెప్పడం కన్నా వెల్ విషర్స్ అని చెప్పొచ్చండి. అంతలా మనల్ని ట్రీట్ చేసేవారండి. ఇంకా డిజైన్ విషయంలో కానీ, కలర్ కాంబినేషన్ విషయంలో కానీ ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చారండి. ఆ ఫ్రీడమ్ అండ్ మా హార్డ్ వర్క్ అనండి ఈ ఫ్లాట్ యొక్క అవుట్పుట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదానండి. ఇది బిల్డర్ ఇచ్చిన డోర్ అండి. హాల్ చాలా కొంచెం స్పేసియస్గా ఉందండి. 20 ఫీట్ లెంత్, 12 ఫీట్ విత్ అయితే ఉందండి. మనం ఈ లాంగ్ వ్యూలో టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం రొటీన్గా చేసిన మోడల్ అయినప్పటికీ కానీ ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఎకరాలిక్ అయితే యూజ్ చేస్తామండి. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఎకరాలికే. ఫ్లాట్ మొత్తం ఎకరాలిక్తో ఫినిషింగ్ అండి. ఫ్లాట్ మొత్తం చూసారంటే మొత్తం ఎకరాలిక్ ఫినిషింగ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి 65 ఇంచెస్ వరకు టీవీ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసరికి ఎకరాలిక్ షీట్ అయితే యూజ్ చేసామండి. ఎకరాలిక్ షీట్ పైన ఈ పట్టిస్తే ఇలా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే సైడ్కి ఒక బాక్స్ అయితే ఇచ్చామండి. ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేదా ఐడల్స్ కానీ ఏమైనా పెట్టుకునేలాగా ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చి ఇన్సైడ్ మనం లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అయితే ఇచ్చామండి. ఇంకా బాటంలో వచ్చేసరికి ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ సింగిల్ డ్రా, అక్కడ సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసరికి ఓఫర్ ప్లస్ సెటప్ బాక్స్ అయితే ఈ ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఇంకా సైడ్లో వచ్చేసరికి ఇలా ర్యాప్టర్స్తో అయితే డిజైన్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది వే ప్యానలింగ్ అండి. వే ప్యానలింగ్ మనం టాప్ టు బాటం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కరువు షేప్ అయితే ఇచ్చామండి. డైనింగ్ వెళ్ళే వే అండి. డైనింగ్ వెళ్ళే వేలో ఇలా పార్టిషన్ అయితే తీసుకొని టాప్లో వచ్చి స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా అలాగే ఇక్కడ ఒక వాల్ డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఒక హోలీ ఫ్యామిలీ డిజైన్. ముందు మీకు చెప్పినట్టే వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు కూడా మన ప్రీవియస్ వీడియోస్లో వినాయకుని చూసి ఆ టైప్ డిజైన్ ఈ టైప్లో కావాలని ఫోటో పెట్టారండి. దాన్ని మనం ఇలా డిజైన్ చేసాం. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి ఈ వాల్ డిజైన్ అయితే. చుట్టూ స్టోన్ గ్లాడింగ్ అయితే చేయించి సెంటర్లో ఇలా వుడెన్ ప్యాటర్న్ తీసుకొని ఇందులో హోలీ ఫ్యామిలీ డిజైన్ అయితే చేసామండి. అలాగే టాప్లో వచ్చేసరికి లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ వాల్ డిజైన్ ఎండ్ చేయడం కోసం ఇక్కడైతే ఒక ప్యానలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీటర్ బాక్స్ అండి. ఇన్సైడ్ చూసుకుంటే మీటర్ బాక్స్ అనేది దాన్ని కవర్ చేయడం కోసం కొంచెం ఈ టైప్ డిజైన్ అయితే చేసామండి. మీటర్ బాక్స్ అనేది మనకు అవుట్ అవ్వకుండా ఇది సపరేట్గా ఒక డిజైన్లో కనబడాలని ఇది ఇక్కడ ప్లాన్ చేసామండి. అలాగే ఇక్కడ మనం బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. చూస్తున్నారు కదా, బ్లైండ్స్ మాత్రం క్లయింట్ అయితే చూస్ చేసుకున్నారండి ఈ బ్లైండ్స్. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ విండో అనేది ఉండేదండి. దాన్ని మనం ఇలా వుడెన్ బార్డర్ తీసుకొని ఇన్సైడ్ మనం దీనికి బ్లైండ్ అయితే ఇచ్చామండి. ఇది వచ్చేసరికి హాల్ అండి. నెక్స్ట్ మీకు డైనింగ్ ఏరియా చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ అనేది చాలా తక్కువ అవడం వల్ల మేము డైనింగ్ పెడితే క్రోకరీ తగ్గిపోతుంది, క్రోకరీ పెడితే డైనింగ్ ఏరియా అనేది స్పేషియస్గా ఉండట్లేదని మేమే క్రోకరీ ప్లస్ డైనింగ్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టాల్ యూనిట్ అయితే ఇచ్చామండి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఏమైనా కొంచెం కలర్ఫుల్గా ఉండేలా టాయ్స్ కానీ ఐడల్స్ కానీ పెట్టుకునేలాగా. ఇక్కడ కూడా స్టోరేజ్ బాక్స్ ఇచ్చి టాప్లో బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. బ్యాక్ సైడ్ వాల్ డిజైన్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక సిట్టింగ్ అయితే ఇచ్చామండి. 4 సైడ్స్ సిట్టింగ్ కాకుండా సింగిల్ సైడ్ ఇలా వాల్ సిట్టింగ్ అయితే ఇచ్చామండి. డైనింగ్ టేబుల్ మనకి ఇటువైపు వచ్చేసరికి టోటల్ క్వశ్చన్ ప్లస్ స్టోరేజ్ పర్పస్ ఇలా ప్లాన్ చేయడం వల్ల మనకి క్రోకరీ ఐటమ్స్ అనేది ఎక్కువ పడుతుంది, డైనింగ్ స్పేస్ కూడా మనకి యూటిలైజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేయర్ రూమ్ అండి. వుడెన్ ప్యానలింగ్ తీసుకున్నామండి. వుడెన్ ప్యానలింగ్ తీసుకొని రోజ్ కలర్ డోర్స్ అయితే 2 డోర్స్ అయితే ప్రొఫైల్ డోర్స్ ప్రొవైడ్ చేసాం. ఇంకా మీకు లోపల చూపిస్తానండి. ఈ డిజైన్ వచ్చేసరికి పర్టికులర్గా క్లయింట్ నాకు ఒక పిక్చర్ చూపించి సేమ్ ఈ డిజైన్ నాకు కావాలి, ఈ టైప్లో మీరు చేయించగలరని అడిగారండి. ఫ్యామిలీ అంటారండి. ఓకేనా.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ టైప్ డిజైన్ అనేది మనం చేయడం జరిగింది. దీన్ని మొత్తం డీకో పెయింటింగ్ అయితే యూజ్ చేసామండి. ఇలా పిల్లర్స్ టైప్లో ఇచ్చి టాప్లో ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇన్సైడ్ కూడా మనం లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసామండి. బాటమ్ కూడా ఇక్కడ వచ్చేసరికి నానో వైట్ అయితే తీసుకున్నాం. ఇంకా మిగతా మొత్తం స్టోరేజ్ బాక్స్ లాగా తీసుకున్నామండి. సింగిల్ డ్రా, టూ డోర్స్ ఉన్న ఏరియాను మొత్తం డోర్స్తోని అలాగే డ్రాస్తోని కవర్ చేయడం అయితే జరిగిందండి. ఇదండి ప్రేయర్ రూము. నెక్స్ట్ మీకు వచ్చేసరికి వుడెన్ ఫ్రేమ్స్ అండి. వీటిని మనం ఏం చేసామంటే ప్యానలింగ్ చేసి ఈ టైప్లో అయితే డిజైన్ తీసుకొని చేయడం జరిగిందండి. ఇవి వచ్చేసరికి బిల్డర్స్ ఇచ్చిన డోర్స్ అండి. మనం ప్యానలింగ్ చేసి సపరేట్గా ఇలా షీట్స్ అయితే దీని మీద ప్రొవైడ్ చేసామండి. టోటల్ ఆల్ బెడ్రూమ్ డోర్స్కి, యూటిలిటీ డోర్స్కి కూడా ఇలా ప్యానలింగ్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు వాష్ బేసిన్ యూనిట్ చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసరికి టాప్ స్టోరేజ్ అండి. ఇది మొత్తం బ్రిక్ వర్క్తో ఉండేది. నేను ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూపిస్తాను, ఓకేనా. అక్కడ కూడా సిమెంట్ బ్లాక్ ఉంది, అక్కడ కూడా సిమెంట్ బ్లాక్ ఉంది. దాన్ని మేము బ్రేక్ చేయకుండా ఈ టైప్లో అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇలా ప్యానలింగ్ తీసుకోవడం వల్ల టోటల్ మనకి వుడెన్ కబోర్డ్ లాగే ఉంటుంది. బట్ ఈ క్యాబినెట్ మొత్తం టాప్లో వచ్చి సిమెంట్ బ్రిక్కే, బాటంలో వచ్చిన సరే సిమెంట్ బ్రిక్కే. దాన్ని మనం ఇలా వాష్ బేసిన్తో ఇలా డిజైన్ చేయడం జరిగింది. టాప్లో వచ్చేసరికి 2 ఓపెనబుల్ డోర్స్ అండి. బ్యాక్ సైడ్ వాల్ మొత్తం ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక టచ్ మిర్రర్ అయితే ఇచ్చామండి, ఓకేనా. ఇంకా బాటంలో స్టోరేజ్ పర్పస్ కోసం 2 డోర్స్తో అయితే పైప్స్ ఏవి కనబడకుండా కవర్ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఇది కిచెన్ ఏరియా అండి. ఈ కిచెన్ ఏరియాని, వాష్ బేసిన్ ఏరియాని, సెంటర్లో వచ్చే వాల్ని ఈ టైప్లో డిజైన్ అయితే చేసామండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్లో ఆ డైనింగ్ ప్లస్ కిచెన్ మధ్యలో ఒక వాల్ అనేది ఉండేదండి. ఆ వాల్ అనేది మనం బ్రేక్ చేయించాం. ఆ వీడియో మీకు చూపిస్తాను, వర్క్ చేయకముందు ఈ ఫ్లాట్ ఎలా ఉండేది అనేది. ఈ వాల్ని మనం బ్రేక్ చేసి కాఫీ టేబుల్గా ఇలా ప్లాన్ చేసామండి. బాటంలో చూస్తే పీవీసీ ప్యానల్స్ తీసుకున్నామండి. ఒక లైటింగ్ కూడా బాటంలో ప్రొవైడ్ చేసాం. పైన వచ్చేసరికి బ్లాక్ గెలాక్సీ అయితే యూజ్ చేసామండి. ఇలా ఎల్ టైప్లో ఇలా ప్యానలింగ్ అయితే తీసుకున్నామండి. దీనికి వుడెన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ అనేవి వస్తాయండి. మనకు అటువైపు వచ్చేసరికి కాఫీ టేబుల్ కదండి, ఈ బాటంలో స్టోరేజ్ అనేది తీసుకున్నామండి. కిచెన్ మొత్తం వచ్చేసరికి గ్రీన్ కలర్ అక్రాలిక్ అయితే యూజ్ చేసామండి. ఇది మొత్తం టాప్ మొత్తం యూ షేప్లో అయితే తీసుకున్నామండి, చూస్తున్నారు కదా. బాటంలో మనం ఏం చేసామంటే టాప్లో వచ్చి యూ షేప్ తీసుకొని అన్ని ఓపెనబుల్ డోర్సే ప్రొవైడ్ చేసాం. బాటంలో వచ్చేసరికి లైటింగ్ అనేది ఇచ్చామండి, ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాం. ఇంకా మిడిల్ ఆఫ్ ది క్యాబినెట్ ఏం చేసామంటే స్టోరేజ్ బాక్స్ విత్ బ్లాక్ ఆఫ్ ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చామండి, ఓకేనా. ఈ లాస్ట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చామండి, ఏమైనా ఈజీ యాక్సెస్ కోసం ఇక్కడ, ఓకేనా. ఇంకా ఫ్యాబర్ కంపెనీ చిమ్నీ అయితే ప్రొవైడ్ చేసాం ఇక్కడ, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వాటర్ ప్యూరిఫైర్ బయటకు అవుట్ అవ్వకుండా వాటర్ ప్యూరిఫైర్ ఇన్సైడే వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నామండి. 2 డోర్స్తో అయితే కవర్ చేసాం. లాస్ట్లో కూడా ఒక స్టోరేజ్ బాక్స్ ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చామండి. బాటమ్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసరికి 3 టెండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి. కట్లరీ, ప్లెయిన్, తాలి. ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కార్నర్ యూనిట్ అనేది వస్తుందండి. ఇంకా ఎక్స్ట్రా 2 టెండమ్ బాస్కెట్స్ కూడా ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి రైస్ పుల్అవుట్ అయితే ఇచ్చామండి. ఏంటి ఎంత చిన్నది అనుకోకండి, వాళ్ళు ఉంటున్నది ఇద్దరే. వాళ్ళంటే చిన్న డ్రైస్ ఫ్రేమ్ అని చెప్పారు కాబట్టి ఇది వచ్చేసరికి సిమెంట్ కట్ అండి. దీన్ని మనం బ్రేక్ చేయించలేదు. దీన్ని ఇలాగే ఉంచి ఈ తక్కువ స్పేస్ని రైస్ డ్రమ్ కోసం యూజ్ చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి విక్కర్ బాస్కెట్స్ వస్తాయండి. ఈ ఓపెన్ బాక్స్లో వచ్చేసరికి ఇది మొత్తం స్టోరేజ్ అనండి. దీన్ని మనం కవర్ చేసుకున్నాం డోర్స్తో. ఇంకా కిచెన్ కూడా ఇటువైపు కూడా ఎక్స్ట్రా స్టోరేజ్ బాక్స్ వచ్చిందండి. దాన్ని కూడా బాటంలో ఇలా డోర్స్తో అయితే కవర్ చేసాం. టాప్లో వచ్చేసరికి మిడిల్ ఆఫ్ ది క్యాబినెట్ వచ్చేసరికి టోటల్ స్టోరేజ్ బాక్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ అండి, ఓకేనా. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇదంతా వెస్ట్ వాల్ అండి. ఈ వెస్ట్ వాల్కి మనం క్యాబినెట్ అనేది తీసుకున్నాం. ఈ క్యాబినెట్ కూడా నార్మల్గా స్లైడింగ్ డోర్స్ అయితే మేము ప్రిఫర్ చేయలేదండి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి మనకి
బీరువా కోసం అని చెప్పేసి ఓపెన్ టైప్ డోర్స్ అయితే పెట్టామండి. చూస్తున్నారు కదా, స్లైడింగ్ డోర్స్ అయితే బీరువాకి చాలదని చెప్పేసి ఈ సెక్షన్ మొత్తం మనం వచ్చి బీరువా కోసం అనేది ఈ స్పేస్ అనేది ఇచ్చామండి. ఇన్సైడ్ మనం బీరువా పెట్టినా సరే మనకు ఆడుగా కనబడకుండా టోటల్ క్యాబినెట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చూసుకుంటే లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చేయడం జరిగిందండి. టోటల్ వచ్చేసరికి ఇది ఎక్రాలిక్ షీట్స్ అండి. ఇంకా ఈ ప్యాటర్న్ అనేది సెంటర్లో చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా మనం ఏం తీసుకున్నాం అంటే టీ పట్టితో ఇలా డిజైన్ చేసామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 3 కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న టాప్లో గ్రే అయితే తీసుకున్నాం, ఇక్కడ లైట్ గ్రే, అలాగే ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం అండి. ఇంకా హ్యాండిల్స్ కూడా మీరు చూసుకుంటే గోల్డెన్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. లోపల మొత్తం మనం ఏం చేసామంటే గ్రానైట్ సెల్ఫ్స్ అయితే వేయించామండి ఈజీ మెయింటెనెన్స్ కోసం. ఓకేనా, ఇక్కడ మొత్తం వచ్చేసరికి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే సింగిల్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. విండో బ్లైండ్స్ కూడా కస్టమైజ్డ్ అయితే ప్లాన్ చేసామండి. విండో బాటంలో వచ్చేసరికి ఈ టైప్ క్యాబినెట్ అయితే తీసుకున్నామండి స్టోరేజ్ పర్పస్. దీనికి వచ్చేసరికి 3 ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నాం. వీటికి ఏం చేసామంటే వీటికి వచ్చేసరికి హ్యాండిల్స్ లార్జ్ హ్యాండిల్స్ తీసుకొని ఈ స్మాల్ డోర్స్కి వచ్చేసరికి ఇలా నాబ్స్ అయితే తీసుకున్నామండి. కాంబినేషన్ వచ్చేసరికి సేమ్ ఒకటేనండి, బట్ నాబ్స్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేసాం. దీని టాప్లో వచ్చేసరికి మనం బ్లాక్ గెలాక్సీ కౌంటర్ టాప్ అయితే తీసుకున్నామండి. ఓకేనా, అలాగే ఈ స్టోరేజ్ బాక్స్ ఉంది కదండి, ఇది వచ్చేసరికి మనం కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఇందులో కూడా లైటింగ్ మనం ప్రొవైడ్ చేసాం. ఫ్రంట్కి వచ్చేసరికి బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అయితే తీసుకున్నామండి. బాటంలో ఎక్స్ట్రా ఒక స్టోరేజ్ డ్రా అయితే ఇచ్చాం. ఇంకా టాప్ యూనిట్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనం లిఫ్ట్ డోర్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ క్యాబినెట్ మొత్తం సిమెంట్ బ్రిక్స్తో ఉంది కాబట్టి ఈ సైడ్ మనకు చూసినప్పుడు టోటల్ క్యాబినెట్ మొత్తం మనకి ఎలా కనబడాలంటే వార్డ్రోబ్ లాగే కనబడాలి, కానీ మళ్ళీ క్యాబినెట్ ఈ సైడ్ ప్యానలింగ్ ఇలా లేకుండా ఈ సైడ్ అనేది ప్యానలింగ్ చేసుకోండి. వన్స్ మీరు ఫ్రంట్ చేయించుకున్నా సరే ఈ బ్రిక్ వాల్ అనేది కనబడకుండా ఇలా ప్యానలింగ్ తీసుకోండి. మనకు చూడడానికి చాలా లుక్ అనేది బాగుంటుంది. టోటల్ క్యాబినెట్ మొత్తం బాక్స్ వర్క్ లాగే మనకు కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డ్రెస్సింగ్ అండి. ఇది వచ్చేసరికి మనకి నార్త్ వాల్ అండి. నార్త్ వాల్ ఏం చేసామంటే టాప్ టు బాటమ్ ప్యానలింగ్ తీసుకొని సెంటర్లో ఇలా టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఈ టచ్ మిర్రర్ కూడా లాంగ్ టైప్ అయితే తీసుకున్నాం. ఫుల్ బాడీ మనకు కవర్ చేసేలా మిర్రర్లో ఇలా ప్లాన్ చేసుకున్నామండి. అలాగే పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ టీవీ ఇన్ ఫ్యూచర్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ టీవీ పెట్టుకున్నా సరే పెట్టుకోకపోయినా సరే బాటంలో ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. దీనికి వచ్చేసరికి 2 డ్రాస్ అయితే ఇచ్చామండి. ఇంకా మెయిన్ థింగ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ వాల్ ప్యానలింగ్. మీకు మామూలుగా అయితే 3 BHK అవనివ్వండి 2 BHK అవనివ్వండి, మాస్టర్ బెడ్రూమ్ మాత్రం ఈ వాల్ ప్యానలింగ్ అనేది కొంచెం చేయించుకోండి. మాస్టర్ బెడ్రూమ్ లుక్ అనేది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, పైన అక్కడ మనకి బీమ్ అనేది అవుట్ అయ్యిందండి. ఆ బీమ్ని మేము ఏం చేస్తాం, చాలామంది సీలింగ్లో కవర్ చేసేస్తారు. మేము అలా చేయకుండా బీమ్ బాటంలో ఇలా ప్యానలింగ్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు గ్రే కలర్ ప్యానలింగ్ తీసుకొని దానిపైన బీమ్ని ఇలా PVC ప్యానల్స్తో కవర్ చేసామండి. ఓకేనా, దీనివల్ల మనకి ఈ ప్యానల్ వల్ల అవుట్ ఏరియా అనేది ఎలివేట్ అయింది. అలాగే ఇన్సైడ్ కూడా ఈ టైప్లో డిజైన్ చేయడం వల్ల ఇది కూడా మనకి ఎలివేట్ అయిందండి. ఇంకా కాట్ వచ్చేసరికి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో వాల్ టు వాల్ తీసుకొని దీనిపైన వచ్చేసరికి ఓన్లీ కాట్ సైజ్ తగ్గట్టే క్వశ్చన్ అనేది ప్లాన్ చేసామండి. ఈ క్వశ్చన్ కూడా మనం గ్రే కలర్ అయితే తీసుకున్నాం. ఇంక ఈ కాట్ చూస్తున్నారు కదండి, ఈ కాట్ వచ్చేసరికి 6x6.5 అంటే మనకి కింగ్ సైజ్ అనే అర్థం. ఓకేనా, అక్కడ మనం ఎలా ప్లాన్ చేసామంటే లిఫ్ట్ టైప్లో ప్లాన్ చేసుకున్నాం. పిల్లోస్ కానీ బ్లాంకెట్స్ కానీ ఏవైనా పెట్టుకునేలాగా ఇలా అయితే స్టోరేజ్ పర్పస్ అయితే ఇచ్చామండి. ఇది కూడా మనకి సింపుల్ టు యూజ్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే కాట్స్ పక్కనే ల్యాంప్ బాక్స్, దీనికైతే ఒక డ్రా అయితే సింగిల్ డ్రా అయితే ఇచ్చాం. వ్యూయర్స్, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు మీకు వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ కూడా వచ్చేసరికి ఇది వెస్ట్ వాల్ అండి. వెస్ట్ వాల్కి ఇక్కడ మనం ఏం చేసామంటే స్లైడింగ్ డోర్స్ తీసుకున్నామండి. ఇన్సైడ్ వచ్చి ఏం చేసామంటే ఇక్కడ కూడా స్టోరేజ్ పర్పస్ కోసం గ్రానైట్ సెల్ఫ్స్ అయితే ఇచ్చామండి. ఈ కలర్ కాంబినేషన్ చూసుకుంటే వైట్ అండ్ క్యాప్చినో కలర్ అయితే తీసుకున్నామండి. టోటల్ మొత్తం ఇక్కడ ఎకరాలకే యూజ్ చేసాం. ఓకేనా, ఈ 2 కలర్స్ ఎలివేట్ అయ్యేలాగా సెంటర్లో టీ పట్టీస్ అయితే డిజైన్ చేసామండి. టాప్ టు బాటమ్ కంటిన్యూటీగా వైట్ వచ్చేలాగా డిజైన్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. టాప్ మొత్తం లిఫ్ట్ డోర్స్ అయితే తీసుకున్నామండి. 4 లిఫ్ట్ డోర్స్ అయితే వచ్చాయి.
ఇక్కడ కూడా ఒక బ్లైండ్ అయితే ఇచ్చామండి, ప్రింటెడ్ బ్లైండ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఇంకా బాటంలో వచ్చేసరికి చూస్తున్నారు కదా, బాటంలో వచ్చేసరికి 2 doors అయితే ఒక క్యాబినెట్ అయితే ఇచ్చామండి. టాప్ ఆఫ్ ది క్యాబినెట్ లో బ్లాక్ గ్యాలక్సీ అయితే ప్రొవైడ్ చేసాం. డ్రెస్సింగ్ కమ్ ల్యాంప్ బాక్స్ అయితే తీసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పీవీసీ ప్యానల్స్ తో అయితే డిజైన్ చేసాం. ఫ్రంట్ వచ్చేసరికి మిర్రర్ అండి. అలాగే దీని బ్యాక్ సైడ్ స్టోరేజ్ పర్పస్ కోసం కాస్మెటిక్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకున్నా చిన్న స్మాల్ స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం. అలాగే బాటంలో ల్యాంప్ బాక్స్ ఇచ్చాం కదా, దీనికి వచ్చేసరికి ఒక సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసామండి. ఇప్పుడు మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది కూడా వెస్ట్ వాలేనండి. ఇక్కడ టోటల్ మనం ఏం చేసామంటే వాల్ టు వాల్ క్యాబినెట్ తీసుకున్నామండి, 3 స్లైడింగ్ డోర్స్ తీసుకున్నాం. టాప్ లో వచ్చేసరికి లిఫ్టెడ్ డోర్స్ అండి. ఇక్కడ వచ్చేసరికి వైట్ అండ్ మెరూన్ కలర్ అయితే తీసుకున్నామండి. సెంటర్ వైట్ తీసుకోకుండా ఈ టైప్ సెల్ఫ్ డిజైన్ వచ్చేలాగా ఇక్కడైతే ప్లాన్ చేసుకున్నామండి. మెరూన్ అనేది ప్లెయిన్ అయిపోకుండా ఈ టీ పట్టిస్తో ఇలా డిజైన్ చేసామండి. ఇక్కడ కూడా ఇన్సైడ్ మొత్తం గ్రానైట్ ప్లాంక్స్ అయితే ఇచ్చామండి. టోటల్ స్టోరేజ్ పర్పస్ కోసం గ్రానైట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ మనకు వచ్చేసరికి క్యాబినెట్ మనకి ఎక్కడ వరకే ఉందండి. మనం ఎక్స్ట్రా డోర్ తీసుకున్నాం. వాష్రూమ్ అనేది అవుట్ అవ్వకుండా ఈ డోర్తో ఇలా కంటిన్యూ చేసి 3 స్లైడింగ్ డోర్స్ అయితే ప్లాన్ చేసామండి. లోపల ఇలా వచ్చి కస్టమైజ్డ్ బ్లైండ్ అయితే తీసుకున్నామండి, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. కాస్మెటిక్ బాక్స్, బ్లాక్ ప్రొఫైల్ డోర్, బాటంలో 2 డ్రాస్ అయితే తీసుకున్నాం. ఇంకా టాప్లో వచ్చేసరికి మిర్రర్ అండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫ్లాట్ మొత్తం. ఈ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మీరు ఏమైనా మీ ఇంటికి ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ఓల్డ్ హౌస్ రెనోవేషన్ చేసుకోవాలనుకున్నా సరే మన విఆర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి కేవలం మా డెవలప్మెంట్ కోసమే కాకుండా మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినా లేకపోతే మీకు యూజ్ అయినా సరే తప్పక లైక్ చేయండి. And thank you friends watching this video.